ब्रह्मर्षि पितामह पत्री जी की, ब्रह्मर्षि पितामह पत्री जी की, ब्रह्मर्षि पितामह पत्री जी की, श्री तिरुमलाद पिरामिड ध्यान महाक्षेत्रानिकी, श्री तिरुमलाद पिरामिड ध्यान महाक्षेत्रानिकी, पत्री जी निवास की, पत्री जी निवास की, पत्री जी निवास की, ध्यानम అంటే ఇగో ఇవన్నీ తీసుకోండి. ఇగో తీయండి, అది చిన్నది తీయండి. ఫుట్బాల్ యా పిల్లలు ఏడొస్తుంది. సెంటర్లో వస్తుంది, సెంటర్లో వస్తుంది. ఎక్కడ పెట్టాలి అంతా నవధాన్యాలు అందరికి వచ్చినాయా? అందరికి వచ్చినాయా? ఏదన్నా ఒక టవల్ కానీ నాప్కిన్ కానీ ఉంటాయి ఉండమ్మా ఎవరన్నా? जय पत्री जी, जय पत्री जी, जय पत्री जी निवास, जय पत्री जी निवास, जय पत्री जी, जय श्री तिरुमलादा, जय श्री तिरुमलादा, जय पत्री जी, जय स्वामी जी, जय स्वामी जी. ఆయనకి ఇవ్వండి. ఇగో లోపల ఉన్నాయా? నవధాన్యాలు అందరు లోపల అందరికి ఇవ్వండి లోపల. पत्री महाराज के, पत्री महाराज के, तिरुमलादा पिरामिड ध्यान महाक्षेत्र के, निवास के, पत्री जी निवास के. ఒక సత్యాన్ని మరి ధ్యానం అంటే ఎక్కడో హిమాలయాలకు వెళ్ళి ఏదో ఇది చేయాలా, మహానుభావులు గొప్పవాళ్ళు చేసుకునే ఇది అని అనుకునే స్థితిలో ధ్యానం అంటే టీ తాగే అంత తేలిక, అవునా అని చెప్పి గ్రామాలు తిరిగి ఇన్ని కోట్ల మందికి మరి ఆనందం పొందటానికి కారణమైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాస్. మనం ఇక్కడ ఏమని పిలుస్తాడు గురువుగారు? ఫస్ట్ ఏమంటాడు? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, అవునా? ఇక్కడ ఫస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఏంటి? మిత్రత్వం. ఎవరితో మిత్రత్వం చేయాలా? ఎవరితో మిత్రత్వం చేయాలా? ముందు నాతో నేను మిత్రత్వం చేయాలా, అవునా? తర్వాత నా భార్యతో మిత్రత్వం చేయాలి, నా భర్తతో మిత్రత్వం చేయాలి, పిల్లలతో మిత్రత్వం చేయాలి, బంధువర్గంతో మిత్రత్వం చేయాలి.
అంటే ఇప్పటి వరకు నాకు నా భార్య గ్రేటు నాకు తెలియదు. ధ్యానం చేయకమనుకో ఇది జీవితం, 4 వేళ్ళు జీవితం. ఇది తెలియనప్పుడు భార్య నాకు ఒక వస్తువుగా ఫీల్ అవుతున్నా. అవునా? భర్తని నేను ఒక ఈదిగా ఇబ్బంది పెట్టేవాళ్ళగా ఫీల్ అవుతున్నాం. అప్పటి వరకు అంటే సమాజం అంతా నాకు ఇబ్బంది పెట్టేవాళ్ళగా, వాళ్ళగా వీళ్ళగా అందరూ ఇబ్బంది పెట్టేవాళ్ళగా ఫీల్ అవుతాం. ధ్యానం చేస్తే ఇది వేరు, ఇది లేనప్పుడు అంతా దుఃఖం జీవితం. అంటే జ్ఞానం లేనప్పుడు. జ్ఞానం వస్తే పడుకోబెడితే మరి 5 రోజుల్లో బయటకు వచ్చారు మామూలుగా మందులతో. నేనేం చెప్పానంటే ఏ మందులు లేకుండా 75%, 50%, 25% వాడుకుంటూ వచ్చి ఆఖరికి ఏ మందులు లేకుండా అయితే 5 రోజుల్లో బయటకు వచ్చారు. ఈ ఇదిలో అంటే పిరమిడ్ ఎలా ఇది అవుతుంది, ప్రజలకు ఎలా మేలు జరుగుతుంది, అలాగే మరి మన ఫ్రెండ్స్ ఇక్కడ వ్యవసాయానికి ఎలా ఉపయోగపడుతుంది. ఈ పిరమిడ్లు యాక్చువల్గా 10 పిరమిడ్లు ఎకరం పొలంలో పెడితే ఈ పిరమిడ్లు అది తీయండి కాస్త ఒకసారి వేసాడు. అది మామూలుగా ఏ మందులో వేయకుండా ఒక మాస్టర్ మనకి ఇచ్చేసి రవి అనే ఆయన ఇచ్చేసాడంటే, మామూలుగా అయితే ఇది పిరమిడ్ల ముందు ఇచ్చేస్తే 63 బస్తాలు పండింది ఎకరానికి. అదే నెక్స్ట్ పిరమిడ్లు తీసేసి పెడితే 22 బస్తాలు పండింది. అర్థమైందా? రాబోయే రోజుల్లో ప్రతి పొలంలో అదే మిర్చిలో పెడితే 45 క్వింటాలు పండింది ఏ మందులు లేకుండా. రాబోయే రోజుల్లో ప్రతి 5 కోటాను కోట్లు పిరమిడ్ వ్యవసాయం ద్వారా కోటాను కోట్లు పిరమిడ్లు రాబోతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎకరానికి 10-12. మొవ్వ తెగులు వస్తుంది దేనికి? కొబ్బరికి. మొవ్వ తెగులు వస్తే అది మొవ్వ ఎండిపోతే పైన ఇక రాదు. అటువంటిది ఇటువంటి పిరమిడ్ తీసుకెళ్ళి ఆ చెట్టు కింద పెడితే మళ్ళా మొవ్వ వచ్చి మళ్ళీ బతికింది మై డియర్ ఫ్రెండ్స్. ఎన్నో అద్భుతాలు ఇటువంటి వీడియోలు నా దగ్గర ఉన్నాయి. మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసాం. దీని మీద పరిశోధనకి మరి రంగా యూనివర్సిటీ వాళ్ళకి చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి కాస్మిక్ ఎనర్జీ అంటేనే తెలియదు. మనం ఏంటంటే వాళ్ళు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారంటే అందరూ పోయినసారి ఇప్పుడు ఇలా వీళ్ళు వచ్చేవారు, లంబడీసు వీళ్ళు రైతులు వచ్చేవారు. ఇటువంటిది ఎంత అవుతుంది? 110 రూపాయలు అవుతుంది వెల్డింగ్. దీంట్లో ఆఖరికి క్రిస్టల్స్ కూడా ఉన్నాయి అడుగున లోపల. క్రిస్టల్స్ కూడా పెట్టి చేసుకుని దీని మీద ఎంత ఎనర్జీ ఇది అవుతుందో, మిర్చి కానీ పత్తి కానీ ఏదైనా ఆఖరి ఫామ్ ఆయిల్స్ వాటిట్లో కూడా 10-12 పెట్టేదామంటే డబల్ పంట వస్తుంది. మామూలుగా 10 టన్నులు వచ్చేది 20 టన్నులు వస్తుంది. మనం ప్రతి ఒక్కరూ ఆ పిరమిడ్ని యూజ్ చేసుకో